అసలు గౌతమ్ని కేర్లెస్ ఎందుకనింది? డీప్లో మాట్లాడిన మాటలు, తెలియకుండా మాట్లాడిన మాటలు ప్రేరణ ఎందుకు మళ్ళీ ఇప్పుడు డిస్కషన్లో తీసుకొచ్చింది గౌతమ్ గొడవలో? అండ్ యష్మిని, నిఖిల్ని, మణికంఠని, పృథ్వీని, ప్రేరణ, మన విష్ణుప్రియని అండ్ మణికంఠని, ఆల్మోస్ట్ గౌతమ్ని కూడా పాయింట్ లేకుండా అసలు సెన్సిటివ్ మీరందరూ అని చెప్పేసి ఎందుకనింది మొత్తం మాట్లాడుకుందాం. అసలు ఏమేమి మిస్టేక్స్ చేసింది ప్రేరణ మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా వీడియో చూసే వాళ్ళు కూడా లైక్ చేసుకోండి, మర్చిపోవద్దు. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, గౌతమ్ వర్సెస్ ప్రేరణ, హూ ఈజ్ కరెక్ట్, ఎవరు కరెక్టో కింద కామెంట్ చేయండి మొత్తం ఈ టాపిక్ విన్న తర్వాత. అండ్ ఈ డిస్కషన్ ఏమైంది, ప్రేరణకి ప్లస్ గౌతమ్కి గొడవ ఏంటి, దాంట్లో ఎవరెవరు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎవరు పెద్ద మిస్టేక్స్ ఉన్నాయి, ఎవరు చిన్న మిస్టేక్స్ ఉన్నాయి మొత్తం మాట్లాడుకుందాం. అండ్ కొత్తగా ఒక యాంగిల్లో ఆలోచించా ప్రేరణ చేసిన మిస్టేక్స్ని ఏంటి అంటే మాట్లాడదాం. గౌతమ్ పెద్ద మిస్టేకా, నబిల్ పెద్ద మిస్టేకా? అంటే గౌతమ్ తిన్న ఫ్రూట్ విషయం పెద్ద మిస్టేకా, లేకపోతే మన నబిల్ చేసిన స్వీట్స్ తినడం పెద్ద మిస్టేకా? అంటే నాకు తెలిసినంతలో నబిల్ చేసింది చిన్న మిస్టేక్. అంటే వీళ్ళ కోసమే సాక్రిఫైస్ చేసి స్వీట్స్ని వీళ్ళ కోసమే అంత చేశాడు కాబట్టి అంత పెద్దగా ఇస్తే బయట ప్రజలు ఏమనుకుంటారంటే మీకోసమే కదరా చేసింది, మీకోసమే సాక్రిఫైస్ చేసింది, చిన్న స్వీట్స్ తింటే నువ్వు అంత పెద్ద పనిష్మెంట్ ఇస్తావా అని చెప్పేసి మనమే అంటాం కాబట్టి అంత నెగిటివ్ అవుతుంది. కాబట్టి అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా. బట్ గౌతమ్ విషయంలో కూడా సేమ్, అదేదో ఫన్నీగా చేశాడు. గౌతమ్ ఏదో ఫ్రూట్ తిన్నాడు, ఫ్రూట్ తిన్న దానికి పదే పదే చేయాల్సిన మిస్టేక్ అవసరం లేదు. కేర్లెస్ అనడము, గట్టిగా మాట్లాడడం, ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. అండ్ నబిల్కి పనిష్మెంట్ ఏంటంటే స్వీట్స్ తినకూడదు అంటే స్వీట్స్ తినద్దు కాబట్టి. అండ్ స్వీట్స్ తన కోసం తీసుకున్న డిసిషన్ కాదు కదా, హౌస్ మేట్స్ కోసం చేసింది కదా అని అందరూ అంటారు. పనిష్మెంట్ ఇస్తే మనమే తిడతాం, ఎలా ఇస్తావు నువ్వు, మీకోసమే కదా తను స్వీట్ తినకుండా ఉన్నదని చెప్పేసి మనమే అంటాం. అది కరెక్టే, ఎందుకంటే వాళ్ళ కోసమే కాబట్టి పనిష్మెంట్ తీసుకున్నది. కానీ ప్రేరణ గారి మిస్టేక్ ఏంటి అంటే నోరు జారడం. అండ్ 100% కరెక్ట్ అది. ఆమె నోరు ఆరిగెంట్ అంటది, రూడ్ బిహేవియర్ అంటది. గౌతమ్ దెర్ ఈజ్ నో డౌట్ అని చెప్పేసి ఆరిగెంట్, నువ్వు బిహేవియర్ బాగాలేదు అని చెప్పేసి దెర్ ఈజ్ నో డౌట్. మీరు అనొచ్చు గౌతమ్ కూడా వినాల్సింది 2 times చెప్పింది కదా, వెళ్ళి చేయాల్సింది చెప్పినప్పుడే అది అని చెప్పేసి మీరు కూడా అనొచ్చు, కరెక్టే చెప్తే కూడా అని. ఓకే నేను ఒప్పుకున్నా, 2 times చెప్పినప్పుడు చేయలేదు అంటే 3rd time కూడా సేమ్ అదే పద్ధతిలోనే చెప్పాలి. 2 times ఎలా చెప్పారో 3rd time కూడా అలానే చెప్తే కొంచెం వినే వాళ్ళకి, కొంచెం చూసే మనకి కూడా మంచిగా ఉంటుంది. అంటే అరే ఆమె మంచిగానే చెప్తుంది, ఎందుకు ఇప్పుడు గౌతమ్ వినకుంటాడని చెప్పేసి. బట్ 3rd time 2 times వినలేదని 3rd time రూడ్గా మాట్లాడడము, ఆ బిహేవియరు, ఆ వేలెత్తి చూపించడం అది కరెక్ట్ కాదు. అప్పుడు పాయింట్ మొత్తం గౌతమ్ని తప్పేం లేదనిపిస్తుంది, అప్పుడు మొత్తం ప్రేరణదే రాంగ్ అనిపిస్తుంది ఎవరికైనా సరే. చాలా మంది అంటుంటారు, యష్మి కూడా అనింది నువ్వు మెగా చీఫ్ కరెక్ట్ చేయడం లేదు, ఊకే అగ్రెసివ్ అయిపోతావు అని చెప్పేసి. యష్మి కూడా క్లోజ్ ఫ్రెండ్ కూడా ప్రేరణని అంటది, ఏదో చేయాలి అని ట్రై చేస్తుంది మొత్తానికి ప్రేరణ, బట్ వేరే వాళ్ళని బాధ పెడుతుంది. యష్మిని, విష్ణుప్రియని, నబిల్ని, గౌతమ్ని, నిఖిల్ని కూడా కొన్ని పాయింట్స్ దగ్గర ఇక్కడ చక్కగా పెట్టుకో, అక్కడ మంచిగా పెట్టుకో, ఇక్కడ క్లీన్గా పెట్టుకో, ఏదో చెయ్యాలి అంటే నేను బెస్ట్ మెగా చీఫ్ అని చెప్పేసినట్టు ఏదో చెయ్యాలి, ఏదో ప్రూవ్ చేయాలన్నట్టు మొత్తం చేస్తుంది, పనులన్నీ చేస్తుంది, ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తుంది, మంచిగా ఉంది. ఎక్కడైతే బిహేవియర్ నోరు జారి మాట్లాడుతుందో అక్కడ దొరికిపోతుంది. ఎందుకంటే కొన్ని లైవ్లు వేస్తారు, కొన్ని ఎపిసోడ్లు వేస్తారు. మ్యాక్సిమం లైవ్ ఎవ్వరు చూడకపోవచ్చు, మ్యాక్సిమం చూసేదందరూ 80-70% ఎపిసోడ్ చూస్తారు కాబట్టి అవన్నీ వేయరు. అప్పుడు మొత్తం నెగిటివ్ అయ్యేది ఎవరు? ఎంత పని చేసి ఎంత చేసినా ఒక్క నోరు జారే దగ్గర దొరికిపోతారు, నెగిటివ్ అయ్యేదంతా ప్రేరణని. గౌతమ్కి ప్రేరణకి అసలు గొడవ ఏంటి అంటే నబిల్ చెప్పలేదు నాకు వాష్ చేస్తున్నాను అంటే నబిల్ చెప్పలేదు అనమాట. ఆఫ్టర్నూన్ వాష్ చేసేటప్పుడు నబిల్ గౌతమ్ని పిలవలేదు సెన్స్ ప్రేరణ చెప్పిందంట మధ్యాహ్నం వెళ్ళి నువ్వు వాష్ చేయి నబిల్తో అన్నట్టు గౌతమ్కి చెప్పలేదు. నబిల్ కూడా గౌతమ్ని వాష్ చేసేటప్పుడు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ పిలవలేదు. అప్పుడు గౌతమ్ తప్పేం లేదు, నబిల్ వెళ్ళకపోవడం అతని మిస్టేక్ ఏం లేదు, గౌతమ్కి చెప్పకపోవడం అతని మిస్టేక్ లేదు. ప్రేరణ సరే తర్వాత ప్రేరణ చెప్పిందంట నువ్వు వెళ్ళు వాష్ చేయి అని చెప్పేసి, అప్పటికీ గౌతమ్ కొంచెం డిలే చేయడం, లేట్ చేయడం అట్లా చేశాడంట. ఐ అగ్రీ ఆ పాయింట్ కూడా. ఒక నిమిషం అంటూ గౌతమ్ మీద గట్టిగా అరుస్తూ
ఆ చూపు అలా చూస్తూ ఉంటే గౌతమ్ వచ్చి, ఏం గట్టి గట్టిగా అరుస్తున్నావు, ఎవరిని బెదిరిస్తున్నావు, నీ కింద పని చేయడానికి రాలే నేను, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, నేను రెస్పెక్ట్ ఇస్తా, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఆ విషయానికి ఎవరికైనా కోపం వస్తుంది. అంటే ఆమె ఎట్లా మాట్లాడిందంటే, నువ్వు పని చేయలేదు, నువ్వు వరస్ట్, నువ్వు అరెగెంట్, నువ్వు రూడ్ అని చెప్పేసి ఏళ్ళు చూపించి బిహేవియర్ అని చెప్పేసి మాట్లాడడం ఎవరికైనా కోపం వస్తుంది. ఆ ప్లేస్లో పృథ్వీ ఉంటే ఇంకా ఎక్కువ చేసేతాడు. అక్కడ గౌతమ్ ఉన్నాడు కాబట్టి కొంచెం బిహేవియర్ ఎలా ఉందంటే కామ్గా. గౌతమ్ లాస్ట్ సీజన్ వచ్చాడు కాబట్టి ఆయనకి ఐడియా ఉంది అతనికి ఎలా బిహేవ్ చేయాలి. లాస్ట్ సీజన్లో నాకు వచ్చిన నేమ్ ఏంటి, ఇప్పుడు కూడా అలా చేసుకుంటే కరెక్ట్ కాదని చెప్పేసి నాకు ఐడియా ఉంది అతనికి. అందుకు ఎక్కడ నోరు జాడడం లేదు, ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. బట్ ప్రేరణ నోరు జారుతూనే ఉంది. తర్వాత నబీల్ వచ్చాడు కదా, మాట్లాడదాం అన్నాడు కదా, దానికి రెస్పెక్ట్ ఇవ్వు, నీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అంటూ ట్రిగర్ చేసింది. అంటే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పేసి ఒక మాట నోరు జారేసింది గౌతమ్ మీద. ఇంకా గౌతమ్ ఆగుతాడా? నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే ఎవరికైనా మండుతుంది. అంటే ఆమె ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఎవరికైనా మండుతుంది. ఇంకా దాంతో గౌతమ్ నేను మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడు అంటే రెచ్చిపోయాడు. నేను అస్సలు చెయ్యను, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఏ విషయంలో రెస్పాన్సిబుల్, నేను ఏ పని చేయలేదు చెప్పు అని అక్కడ గట్టిగా మాట్లాడు. ఆమె ట్రిగర్ చేస్తూనే ఉంది. అది ఇంకా మనకి చూసే ఉంటారు మీరు. దాంతో ప్రేరణ అంటది, నువ్వు వరస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ అని చెప్పేసి మొదలు పెడతాది. అంటే దానికి గౌతమ్ కూడా, నువ్వు కూడా వరస్ట్ మెగా చీఫ్ ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ అని చెప్పేసి ఆయన కూడా అంటాడు. అక్కడికి ఇష్టం వచ్చినట్టు వర్డ్స్ లూజ్ అవుతున్నావు, వర్డ్స్ లూజ్ చెయ్యకు నోటి నుంచి అంటే ప్రేరణ ఉండి, నువ్వు సెన్సిటివ్ ఉంటే నేనేం చేయలేను అంటే నువ్వు వర్డ్స్ ఎట్లన్నా మాట్లాడవచ్చు, ఎదుటోడు సెన్సిటివ్గా ఉంటే నువ్వేమైనా మాట్లాడతావా? గౌతమ్ అనే పాయింట్, ఎదుటోడు సెన్సిటివ్ ఉంటే నువ్వేమైనా మాట్లాడగలుగుతావా? అంటే నువ్వు మాట్లాడే మాటలన్నీ ఎదుటోడు సెన్సిటివ్ ఉంటే నువ్వు కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడు. సెన్సిటివ్ అనే మాట మణికంఠ అనింది, నబిల్ అనింది, విష్ణుని అనింది, హరితేజతో అనింది, నిఖిల్ని అనింది. అంటే వాళ్ళందరూ సెన్సిటివా? తప్పు. ప్రేరణ గారు మాట్లాడేది అస్సలు తప్పు, 100% బ్లెండర్. ఇది చాలా తప్పు. తర్వాత గౌతమ్, నువ్వు అందరినీ అన్నావు అనే పాయింట్ అంటాడు. అంటే దానికి ప్రేరణ, నువ్వు కూడా అందరినీ బ్యాడ్ వర్డ్స్ అని అంటావు, మొన్న బ్లాబరింగ్ చేసావు అంటూ టాపిక్ తీసుకొని వస్తుంది. అతను అన్నడో లేదో సరిగ్గా తెలియదు, కానీ అదే టాస్క్లో ఈమె మాత్రం 2 బూతులు మాట్లాడింది, ఎఫ్ వర్డ్ వాడింది, బ్లేడీ అని చెప్పేసి బూతులు మాట్లాడింది. కానీ గౌతమ్ మాట్లాడింది నిజమో అబద్ధమో తెలియక, నాగార్జున సారికే అర్థం కాక గౌతమ్ అమ్మతోడు ప్రూవ్ చేస్తే నేను వెళ్ళిపోతా అన్నాడు. అక్కడికి నిఖిల్ కూడా, సార్ అమ్మతోడు వేస్తాడు కాబట్టి ఎవరమ్మైనా నాకు కూడా అమ్మనే సార్, అట్లా ఏం లేదని చెప్పేసి అక్కడితో సాల్వ్ చేసుకున్నారు. స్టాప్ అయిపోయింది ఆ డిస్కషన్కి, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయినా అమ్మనే అని ఆ టాపిక్ని స్టాప్ చేసి సాల్వ్ చేసుకున్నారు. ఆ టాపిక్ని ఇప్పుడు ఈమె తీసుకొని రావడం కరెక్ట్ కాదు. అంటే అక్కడ సాల్వ్ అయిపోయి అక్కడ ఫుల్ స్టాప్ పడి ఒక ఇద్దరి మధ్యలో జరిగిన టాపిక్ని ఇక్కడ వీళ్ళ గొడవలో ప్రేరణ తీసుకొని రావడం కరెక్ట్ అస్సలు కాదు. బ్లెండర్ ఫ్రమ్ ప్రేరణ గారు, అది పెద్ద తప్పు, అసలు నచ్చలేదు. దానికి గౌతమ్, నేను అసలు అనలేదు, అన్న మాటని అన్నాను అని అంటున్నావు, నువ్వు చెప్పు, నువ్వు ఏమన్నా ప్రూవ్ చేయగలవా? ప్రూవ్ చేయి, ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి నేను అమ్మ మీద ఒట్టేశాను, నువ్వు చెప్పు అమ్మ మీద ప్రూవ్ చేస్తే అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్న ఆ టాపిక్ని నువ్వు ఇప్పుడు తీసుకొని వస్తున్నావు. నువ్వు ప్రూవ్ చేయి, నేను వాకౌట్ చేసి వెళ్ళిపోతా ఇంట్లో నుంచి అని చెప్పేసి ప్రేరణతో అంటాడు. నువ్వు ప్రూవ్ చేయి, నేను వాకౌట్ చేసి వెళ్ళిపోతా అంటాడు. దానికి ప్రేరణ, ఆ పని చెయ్యి ఫస్ట్, మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలా కేర్లెస్గా ఏదో ఎగతాళి చేసినట్టు మనిషిని అట్లా మాట్లాడింది. టూ బ్యాడ్, అట్లా బిహేవ్ చేసింది. బట్ ఇద్దరిది మిస్టేక్స్ ఉన్నాయి. బట్ పెద్ద మిస్టేక్ ప్రేరణ సైడ్ ఉంది కాబట్టి నాకు అనిపించి నేను మీకు చెప్తున్నా. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నబిల్ పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అండ్ గౌతమ్కి చిన్న విషయానికి అంత పెద్ద పనిష్మెంట్ అవసరమా అని నాకు అనిపించింది. మీకు ఎంతమందికి ఇలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది మ్యాటర్ అన్నమాట. ఏంటంటే వీళ్ళకి ఎందుకు ఇలా ప్రేరణ చిన్న విషయానికి ఆరిగంట అయిపోతుంది, చిన్న విషయాలకు వాళ్ళని అరవడము ఎందుకు? నబిల్ విషయంలో అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? గౌతమ్ అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సింది. నబిల్ చూస్తే ఒక
వీళ్ళ కోసమే కదా సాక్రిఫైస్ చేసి స్వీట్స్ కోసము అతను అన్ని వారాలు అన్ని వీక్స్ స్వీట్స్ తినకుండా ఉంటే సడన్గా ఏదో ఒక స్వీట్ తింటే అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తే కూడా ప్రజలు ప్రేరణను ఖచ్చితంగా ఖండిస్తారు. ఎందుకంటే కరెక్ట్ కాదు అది. వీళ్ళ కోసం ఇస్తే నువ్వు ఎట్లా ఇస్తావమ్మా అని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తారు. అండ్ గౌతమ్ విషయంలో కూడా అది అతను ఏదో ఫన్నీగా చేశాడు. దాన్ని నువ్వు చెప్పే విధానంలో ఉంటుంది. ఒక 2 సార్లు చెప్పావు, 4 సార్లు చెప్పావు, 100 సార్లు చెప్పు. నువ్వు చెప్పే పద్ధతి ఉంటేనే అవతల వ్యక్తి తీసుకోగలుగుతాడు. నువ్వు 10 సార్లు మంచిగా చెప్పి 11సారి ఏదైతే ట్రిగర్ అవుతావో మనిషి దాన్నే పట్టుకుంటాడు. ఎవడు ఖండించడు. ప్రజలు అయితే అస్సలకే తీసుకోరు. ఒక్క మాట ఏదైతే అంటావో అదే ప్రొటెక్ట్ అవుతుంది, అదే ప్రాజెక్ట్ అవుతుంది. దాని మీదనే ప్రజలు కూడా డిసైడ్ అవుతారు. మాట్లాడే ముందు మాటలు నోరు జారకూడదు. ప్రేరణ గారికి ఇదైతే ఈ వీక్ అస్సలు మైనస్. లాస్ట్ వీక్ కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. బట్ మెగా చీఫ్ అయిన తర్వాత ఏదో కష్టపడుతుందని పనుల విషయంలో ఉంది, కానీ మన కంటెస్టెంట్స్ విషయంలో అయితే కేర్లెస్గా ఉంది. అసలు మాటలు నోరు జారడంలో అయితే ఫస్ట్లో ఉంది. అండ్ ఎంతమందికి గౌతమ్ కరెక్టా లేకుంటే ప్రేరణ కరెక్టా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది గౌతమ్ కరెక్టా ప్రేరణ కరెక్టా అంటారు. బట్ ఏంటి ఇక్కడ మిస్టేక్ ఎవరిది అంటే, మిస్టేక్స్ అండ్ ఇద్దరిది మిస్టేక్స్ ఉన్నాయి. పెద్ద మిస్టేక్ ఎవరిది, చిన్న మిస్టేక్స్ ఎవరిది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి అంటే, అండ్ నెక్స్ట్ వీడియోలో నబీల్ వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా, వాళ్ళ అమ్మగారు ఎక్కువ హింట్స్ ఇచ్చారా లేకుంటే రోహిణి వాళ్ళ అమ్మగారు ఎక్కువ హింట్ ఇచ్చారా అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ఏమేమి హింట్ ఇచ్చారనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో తర్వాత వెయిట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే కొత్త అప్డేట్స్ నేను ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. ఇలాగనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ.